హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అయితే తీసాను, ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ వీడియోతో. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు రాజ్యం అయితే చేయలేదండి. టిఫిన్ ఏంటంటే సేమియా అండ్ బొంబాయి రవ్వ కలిపి ఉప్మా చేశాను. వర్షం చాలా విపరీతంగా వర్షం పడుతుంది. ఈ వర్షానికి ఈ ఉప్మా సూపర్ హైలైట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ అయితే చూసుద్దాం. సూపర్, పొడి పొడిగా సూపర్గా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు రెడీ చేసి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్, బుక్స్ ఇవన్నీ సర్ది పెట్టి వాళ్ళు పంపించి ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా వంట కూడా చేసేస్తాను. ఈరోజు వేగంగా చేసేస్తున్నాను. ఒక 2 days నుంచి వేగంగా వండేస్తున్నాను. మార్నింగ్ పని అంతా అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా చందు గారు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి వేగంగా చేసేస్తున్నాను. దంచి రవ్వను సేమియా కలిపి ఉప్మా చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మన దగ్గర దంచి రవ్వ అయితే నిండుకుంది. ఉప్మా ఎక్కువ తినలేము. ఉప్మాతోటి పప్పున్నం అండ్ ఖర్జూరం. ఇవి యాక్చువల్గా ఎందుకు తింటున్నాను అంటే బ్లడ్ కోసమే. ఇంత మార్నింగ్ మనం అస్సలు తినలేము. ఆరోగ్యం కోసం తప్పదు ఇంకా కదా. ఉప్మా కూడా చాలా కొంచెం వేసుకున్నాను, అసలు తినాలనిపించదు. ఈరోజు కర్రీ వచ్చి ఎగ్స్ అంటే ఆమ్లెట్లో వేసేసి ఇంకా గ్రేవీలోని ఆమ్లెట్లు వేసి కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా బట్టలు కూడా 4 buckets బట్టలు ఉతికి వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే అయింది. 2 buckets బట్టలు ఈరోజు చేతితో ఉతికాను. వారానికి 1 time లేదా 2 times అలా చేతితో ఉతికేసి వేస్తా. వాషింగ్ మిషన్ బట్టలు అంత బాగోవు, అంటే నీట్గా ఉతకదు. డైలీ ఇంకా వేసుకున్న బట్టలు కొంచెం మాస్తాయి కదా. నార్మల్గా వాటర్లో వేసేసి తీసి వచ్చాను బట్టలు పర్వాలేదు. ఎక్కువ మాసిన బట్టలు అస్సలు వద్దు. అయింది. ఇప్పుడు ఖర్జూరం. ఖర్జూరం అంటే నాకు గొప్ప తిక్క. అంటే ఎక్కువ స్వీట్గా ఉంటుంది కదా, తిక్కగా అనిపిస్తుంది. మీ దగ్గర వర్షం పడుతుందా? అయితే ఈ ఉప్మా చేసుకొని తినండి. వర్షాకాలంలో ఇలాంటి ఉప్మా చేసుకొని తింటే అబ్బబ్బా సూపర్గా ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను. అది ఏం ఉప్మా అంటే సేమియా అండ్ బొంబాయి రవ్వ కలిపి ఉప్మా అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి అంటే ఇంకా తయారీ విధానం అయితే చూసేయండి. రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా అయితే నేను 2 glasses అయితే తీసుకున్నాను. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేగించండి. వేగించి పక్కకు తీసుకొని తర్వాత నూకని కూడా అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేగించండి. 2 కూడా నేను ఈవెన్గా తీసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసుకొని వేరుశెనగ గుళ్ళు కూడా వేపేసుకున్నానండి. తర్వాత తాలింపుకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేగించిన తర్వాత శనగుళ్ళు కూడా అందులో వేసేసి కొంచెం వాటర్ వేసాను. కొంచెం అంటే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు వాటర్ అయితే వేయాలి. అదే సేమియాకైతే 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాసే వాటర్ వేయాలి. ఇగోండి ఉప్మా అయితే అయిపోయింది. వాటర్ వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఈ నూక అండ్ సేమియా కలిపి వేసేసి కొంచెం బాగా దగ్గర పడినంత వరకు ఉంచిన తర్వాత
సిమ్‌లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచి పొడి పొడిగా వస్తదండి అలా చేస్తే. ఇంకా లంచ్‌లోకి ఇప్పుడు ఎగ్స్ కర్రీ చేశానని చెప్పాను కదా! ఇగోండి ఆమ్లెట్‌లో వేసి గ్రేవీలా చేసి అందులో వేసేసుకుంటే చాలా బావుంటదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బట్టలైతే ఆరబెడుతున్నాను. వాషింగ్ మిషన్‌లో 1 ట్రిప్ అయితే అయింది. ఇంకో సెకండ్ ట్రిప్ కూడా ఉన్నాయి. నిన్న వాష్ చేయలేదు. కొంచెం ఒంట్లో బాగోక. ఇగోండి ఈరోజు ఎక్కువ పనైతే పడిపోయింది. నేనే చేత్తో వాష్ చేసి ఇంక వాషింగ్ మిషన్‌లో ఏసాను బాగోపోయినా సరే. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే. మన వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. బాయ్.